వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటికే 25,000 కోట్ల రూపాయలు ఖర్చయిపోయింది. ఇంకా జరగాల్సిన నిర్మాణాలకు నిర్వాసితులకు అందాల్సిన పునరావాసం పరిహారానికి ఎంత ఖర్చవుతుంది? పాత డయాఫ్రమ్ వాల్ దెబ్బతినగా కొత్త డయాఫ్రమ్ వాల్ పరిస్థితి ఏంటి? బట్రస్ డ్యామ్ నిర్మించిన సీపేజ్ ఆగట్లేదా? ప్రధాన ఈసీఆర్ఎఫ్ డ్యామ్కు కావాల్సిన 70 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి రాయి ఎక్కడి నుంచి తరలించబోతున్నారు? ముప్పై పొరుగు రాష్ట్రాల అడ్డంకులు తొలగేదెప్పుడు? ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు అంటున్న సీఎం చంద్రబాబు అసలు టార్గెట్ ఏంటి? ఇరిగేషన్ అధికారులు ఏమంటున్నారు? గుత్తేదారు సంస్థ ఏం చేస్తోంది? అసలు పోలవరంలో ఏం జరుగుతుంది? ఐ న్యూస్ ఏలూరు రిపోర్టర్ భార్గవ్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దశాబ్దాల కాలంగా కొనసాగుతూనే ఉన్నటువంటి పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు? ఓవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2027 డిసెంబర్ కల్లా కూడా పూర్తి చేస్తామని చెబుతున్నప్పటికీ కూడా పొరుగు రాష్ట్రాలు ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఈ వివాదాలు ఎప్పుడు కొలిక్కి వచ్చాను? మరి అటు జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ నిర్వాసితుల గోడు పట్టించుకునే వారెవరు? మొత్తానికి పోలవరం జాతీయ ప్రాజెక్టులో అటు ట్విన్ టన్నెల్స్ నిర్మాణం పూర్తయ్యే దశలో ఎప్పుడు అవుతుంది? అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణాల పనులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి? గత ప్రభుత్వంలో అగాధాలు ఏర్పడి దెబ్బతిందన్నటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తవబోతుందా? పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటికి పూర్తయ్యను? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు ఏ పనులు ఎంత మేరకు జరిగాయి, ఎప్పటిలోగా పూర్తవబోతున్నాయి? పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఈఎన్సీ మూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి కానీ టన్నెల్స్ పనులు ఎప్పటివరకు ఎంతవరకు పూర్తయి? అంటే ఇప్పటి వరకు పోలవరం ఆల్ సివిల్ వర్క్స్లో 86% కంప్లీట్ అయిపోయింది. బ్యాలెన్స్ వర్క్స్ అన్నీ మనం డిసెంబర్ 2027 అనుకున్నాము. ఈ మధ్యలో గవర్నమెంట్ కాస్త జూన్ 27 ఆర్ జూలై 27కి కంప్లీట్ చేస్తే ఉంటుంది కాబట్టి ఆ యాంగిల్లో మీరు వర్కౌట్ చేయండి అనేటువంటి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో మ్యాక్సిమం డిసెంబర్ 2027, అదర్వైజ్ జూన్ 2027 లోపల మొత్తం ఆల్ వర్క్స్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో మేము ఉన్నాము. అంటే స్పిల్వే పూర్తయింది, స్పిల్ ఛానల్ అప్రోచ్ ఛానల్ కంప్లీట్గా అయిపోయినట్టేనా ఇంకా బ్యాలెన్స్ అండి? మనకి స్పిల్వే పూర్తి అయిపోయింది. స్పిల్ ఛానల్ అండ్ అప్రోచ్ ఛానల్లో దెర్ ఆర్ 20% వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. సో వాటిని ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మోడల్ స్టడీస్ కండక్ట్ చేసుకుంటూ ఫైనల్గా అవి ఎలా చేయాలి, బ్యాలెన్స్ వర్క్స్ని ఎలా చేయాలన్నది ఈఓఐ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ సజెషన్స్ తీసుకొని అవి టేకప్ చేస్తాము. మీన్వైల్ ఇప్పుడు ఈ నెక్స్ట్ సీజన్ అంతా మనం ఫోకసింగ్ అంతా గ్యాప్ 1 గ్యాప్ 2 డ్యామ్ కన్స్ట్రక్షన్స్. ఈ ఫ్లడ్ సీజన్ లోపల వచ్చేటప్పటికి మనం సేఫ్ హైట్కి వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. సో వన్స్ ఆ సేఫ్ హైట్కి వచ్చిన తర్వాత మన కన్స్ట్రక్షన్లో ఎటువంటి ఛాలెంజెస్ ఉండవు. అప్పుడు బ్యాలెన్స్ వర్క్స్లో ఏవైతే ఉన్నాయో అప్రోచ్ ఛానల్ కానీ స్పిల్ ఛానల్ కానీ అదర్ వర్క్స్ కూడాను ఇంకా మిగతా టైం పీరియడ్లో మనం కంప్లీట్ చేసేయచ్చు. సో ఆ విధంగా ఆల్ వర్క్స్ని డిసెంబర్ 2027 ఆర్ జూన్ 2027 లోపల కంప్లీట్ చేయడానికి ప్లాన్లో ఉన్నాం. డయాఫ్రమ్ వాల్ పూర్తయినప్పటికి కూడా సీపేజ్ అంతా కూడా వస్తుంది, గోదావరి నీరు ఇంకా వస్తుందని కూడా అంటున్నారు. అసలు గతంలో ఎంతవరకు ఉంది, ఇప్పుడు ఎంతవరకు అరికట్టగలిగాం? మనకి బట్రస్ డ్యామ్ కట్టక ముందు సీపేజ్ వరకు, బట్రస్ డ్యామ్ కట్టిన తర్వాత మనం బట్రస్ డ్యామ్ 2 పర్పస్లు కట్టాము. ఉన్న అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ని స్టెబిలైజ్ చేయడానికి కట్టాము, అది మొదటి ఆబ్జెక్టు. సీపేజ్ కొంతవరకు నివారణ అవుతుందనే ఉద్దేశంతో కట్టాము. మనకి ఆల్మోస్ట్ 30% సీపేజ్ దానివల్ల నివారణ అయింది. మనం లాస్ట్ సీజన్లో వరద వచ్చినా సరే పనులు ఎక్కడా ఆగలేదు. సో దాని పర్పస్ ఆ విధంగా తీరింది. రెండోది అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కూడాను చాలా కాన్ఫిడెంట్గా స్టెబిలైజ్గా అయింది కాబట్టి అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కొంతవరకు డ్యామేజ్ అవుతుంది అనేటువంటి ఆలోచన మనకి సిడబ్ల్యూసీలోని వాటిలోని వ్యక్తపరిచారు. సో వాటి పరంగా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సజెషన్ మేరకు అది కట్టిన తర్వాత ఇప్పుడు అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ హెల్త్ పైన ఎటువంటి అనుమానము లేదు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి సంబంధించి అన్ని ఆకృతులు డిజైన్లన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టే ఇంకేమైనా పెండింగ్లో ఉన్నాయా సార్ ప్రధాన అన్ని డ్యామ్లు? సో మెయిన్ డ్యామ్ ఇక్కడ గ్యాప్ 1 డిజైన్స్ అన్ని అప్రూవల్ అయిపోయి, గ్యాప్ 2లో ఏదైతే శాండ్ రీచ్లో కడుతున్నామో దానికి అప్రూవల్ అయింది. ఇంకొక రీచ్ క్లే రీచ్ ఉంది, అది ఇప్పుడు అప్రూవల్ కావాల్సి ఉంది. ఒక నెక్స్ట్ 15 రోజులు 20 రోజులు అది కూడా అప్రూవల్ అయిపోతుంది. వీటితో పాటు రైట్ కనెక్టివిటీకి సంబంధించి ట్విన్ టన్నెల్స్ చాలా సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు చూసినా అదే స్థాయిలో నిర్మాణం కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఏమన్నా వేగం పుచ్చుకుందా? ట్విన్ టన్నెల్స్ ఎప్పుడులోగా అయ్యే అవకాశం? సో గత 4 మాసాల నుంచి మనకి ఏది ట్విన్ టన్నెల్స్లో ఎక్స్కవేషన్ పనులు అండ్ లైనింగ్ పనులు కూడా పుంజుకున్నాయి. ఆ ట్విన్ టన్నెల్ పనులు ఈ జూన్ 2026లోనే బోత్ లెఫ్ట్ సైడు రైట్ సైడు కనెక్టివిటీలో ఉన్న టన్నెల్ కానీ ఇరిగేషన్ టన్నెల్ కానీ ఇక్కడ కానీ అన్ని జూన్ 2026కి కనెక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యే షెడ్యూల్ మాకు ఉంది. దాన్ని కంప్లీట్ చేయగల నమ్మకం కూడా ఉంది.
ప్రధానంగా నిధుల కొరత గతంలో వెంటాడిందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఫండ్స్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి, అంతా సవ్యంగా జరుగుతుంది అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఎంతవరకు ఖర్చు చేసాము, సో మొత్తం ప్రాజెక్టు వ్యయం ఎంత? మనకేంటంటే నిధుల వరకు వచ్చేసరికంటే ఒకప్పుడు అంటే 6 మాసాల ముందు 1 ఇయర్ ముందు ఏంటంటే మనం ఖర్చు పెట్టి వాళ్ళేమో రీఎంబర్స్మెంట్ సిస్టమ్ అడిగేవాళ్ళం. వాటిలో కొద్ది ప్రాసెస్లో డిలే జరగడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి మెథడాలజీలో ముందే అడ్వాన్స్ ఇస్తున్నారు కాబట్టి నిధుల రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సమకూరుస్తుంది, అందులో డౌట్ లేదు. ఖర్చుకు వచ్చేసరికి అంటే మొత్తం ఫేజ్ 1 ఖర్చు ఏమో 30,436 రూపీస్లో ఈరోజు వరకు 25,000 రూపీస్ ఖర్చు పెట్టాము. సో బ్యాలెన్స్ ఒక అరౌండ్ 6,000 అలా ఉంటుంది. వీటిలో ఎక్కువగా R&R పాత్ర ఎక్కువ ఉంటుంది. R&Rకి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఖర్చు పెట్టేది ఉంది. కన్స్ట్రక్షన్ పరంగా అయితే నిధులకి ఎటువంటి కొరత లేదు. అంటే మొత్తం 47,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు వ్యయం R&R కానీ ఇరిగేషన్ కానీ అంటున్నారు. అదేమన్నా మార్పులు జరిగిందా? 2017 అంచనాల ప్రకారమే ముందుకు వెళ్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఫేజ్ 1 కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది కాబట్టి 47,000 అనేది ఇప్పుడు అది బేస్గా తీసుకొని మనం అనలైజ్ చేయడం లేదు. ఫేజ్ 1 వరకు ఇప్పుడు మనం ఏదైతే ఉందో LAR&R డ్యామ్ వరకు అన్నీ కంప్లీట్ చేస్తాము. కన్స్ట్రక్షన్ ఫేజ్ 1కి 2కి తేడా లేదు. కన్స్ట్రక్షన్లో ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్ R&R కల్పనలోనే ఫేజ్ 1కి ఫేజ్ 2కి తేడా ఉంది. సో ఆ విధంగా కన్స్ట్రక్షన్ పరంగా మొత్తం చేస్తాము. LAR&R ప్రకారం ఫేజ్ 1 ప్రకారం చేస్తాము. దీనికి సరిపోయినట్టుగా 30,436 అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. దాని ప్రకారం మనం నెక్స్ట్ December 27కి ఫండ్స్ రూపేనా ఎటువంటి నిధులకి లోపం ఉండదు. సార్ థ్యాంక్ యూ. అది చూస్తాం కదా, కేంద్రం నుంచి నిధుల విషయంలో ఎటువంటి లోపం కూడా లేదు. ఇప్పటికీ అడ్వాన్స్ రూపంలో కూడా పోలవరం ప్రాజెక్టుకు నిధులు అయితే ఇస్తున్నారు. మొత్తం 30,000 కోట్ల రూపాయల వరకు కూడా ఫేజ్ 1లో భాగంగా కూడా నిధులు అవసరం. ఒకవేళ ఫేజ్ 2 వరకు అంటే 45.72 కాంటూర్ వరకు నీటిని నిల్వ చేస్తే కనుక R&R వ్యయం మాత్రమే పెరుగుతుంది. 47,000 కోట్ల రూపాయల వరకు కూడా ఆ వ్యయం ఫేజ్ 2 కాబట్టి ముందు ప్రస్తుతం ఫేజ్ 1లోగా ఈ ఎత్తు ఏదైతే ఉందో 41.5 కాంటూర్ వరకు నీటిని నిల్వ చేసే దిశగా ప్రస్తుతం పనులన్నీ కూడా ముందుకు జరుగుతున్నాయి. దాదాపు గత 6 నెలల నుంచి కూడా వేగం పుంజుకుంది. 2027 డిసెంబర్ కల్లా కూడా పనులన్నీ కూడా పూర్తి చేస్తామంటూ పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ENC మూర్తి అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గోదావరి సహజ ప్రవాహాన్ని గ్రావిటీ ద్వారా కూడా మళ్లించేందుకు టన్నెల్స్ నిర్మాణం జరుగుతోంది. టన్నెల్స్ నిర్మాణానికి సంబంధించి టన్నెల్స్ ఇంజనీర్ మూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సరే ఏంటి సార్, ఇప్పుడు టన్నెల్స్ ప్రధాన నిర్మాణంగా కూడా జరుగుతుంది. గత కొంతకాలంగా చూస్తే ఎన్నో ఏళ్ళుగా ఈ పనులు ముందు జరగలేదు. మరి ఇటీవల పనులు జరిగాయి అంటున్నారు. అసలు ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి? ఈ రైట్ సైడ్ కనెక్టివిటీస్ అంటే రిజర్వాయర్ నుంచి నీళ్లు స్టార్ట్ చేసి ఒపీ రెగ్యులేటర్ ఉంటుంది. నీళ్ళు ఇందులోంచి వదలాలి, కెనాల్కి వదలాలి అని డైరెక్ట్గా అనుకూలంగా ఉంటే రిజర్వాయర్ పక్కనే మనం కెనాల్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ అనుకూలం లేదు కాబట్టి వరుసగా లాగొచ్చి రెగ్యులేటర్ వదులుతాము. ఎక్కడైనా రెగ్యులేటర్ ఉండాలి. తర్వాత కొంత దూరం మనకు ఖాళీ ఉంది. తర్వాత కొండలు వచ్చినాయి. ఆ కొండల వల్ల టనెల్స్ వచ్చినాయి. అలాగే మళ్ళీ నీళ్ళు బయటకు వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ టనెల్స్ వచ్చినాయి. సో ఇవన్నీ 2 ట్విన్ టనెల్స్ ఇప్పుడు ఉన్న మనకి 40,000 కెపాసిటీకి ఇక్కడ ఒక 2 64 టనెల్ ప్యాకేజ్ అంటాం దీన్ని. 63 ప్యాకేజ్ 2 టనెల్స్. సో 20,000 ఇది 20,000కి పక్కన ఉంది, 40,000కి కొండలు వచ్చినాయి కాబట్టి ఈ ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఇందులో చేయాల్సిన మెయిన్ పాత్ర ఏమంటే ముందు ఎక్స్కవేషన్ చేస్తాం, పైన చేస్తాము, కిందకి చేస్తాము, తర్వాత బెడ్ లైనింగ్ చేస్తాము, సైడ్స్ వేసి గ్యాంట్రీ అని ఒక సెంటరింగ్, ఫుల్ సెంటరింగ్, సైడ్స్ లైనింగ్ అంటే మీకు ఈ ఫిగర్లో వస్తుంది. ఇదంతా గ్యాంట్రీ పెడతాం. పెట్టిన తర్వాత దీంట్లో కాంక్రీట్ వేస్తాం. ఇది 3 రోజులకి 12 మీటర్లు వేయగలం. సో నెలకి 100 మీటర్లు రఫ్గా. సో ఇలాంటిది ఇది 800 మీటర్ చేయాలంటే 8 నెలలు పడుతుంది అలా. సో దీని స్టార్టింగ్ రేపు జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయి జరుగుతున్నాయి. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఏమైనా ఒకసారి పైన మట్టి గట్టు ఉంటే కూలిపోతుంది. అది లేకుండా ఉన్నాయి. ఇది ఒక్కటే జరిగింది, అదొక్కటే జరిగింది, మిగతా అంతా బాగానే ఉంది. ఈ టన్నెల్స్ నిర్మాణానికి సంబంధించి గోదావరి నుంచి కుడికాల వరకు కూడా ఎంత డిస్టెన్స్, ఎన్ని కిలోమీటర్లు? RMC కెనాలు రెగ్యులేటరు మాకు ఆల్మోస్ట్ ఆ రిజర్వాయర్ నుంచి 8 కిలోమీటర్ల దాకా వస్తుంది. ఇందులో ఈ టనెల్స్, ఈ రిజర్వాయర్లు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత RMCలో పడిపోతుంది. ఆ కెనాల్ ఆల్రెడీ ఎక్స్కవేటెడ్ అంతే. ఓకే.
అదే చూస్తున్నాం కదా ట్విన్ టనెల్స్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఈ నిర్మాణం దాదాపు కూడా మొత్తం 4 టన్నెల్స్ ఉంటాయి. ఈ 4 టన్నెల్స్ ద్వారా కూడా కుడి కాలువకు నీటిని మళ్లించేందుకు గోదావరి ప్రవాహం నుంచి 8 కిలోమీటర్లు మొత్తం 4 టన్నెల్స్ ద్వారా కూడా నీరు ప్రవహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాని నిర్మాణానికి సంబంధించి టన్నెల్స్ కనుక చూస్తుంటే ప్రస్తుతం మనం కుడి కాలువ వైపు వెళ్ళేటువంటి టన్నెల్ వద్ద ఉన్నాం. 64 టన్నెల్ ప్యాకేజ్ 64 టన్నెల్ వద్ద ఇవి ట్విన్ టన్నెల్స్. అలాగే ప్యాకేజ్ 63 వద్ద కూడా ట్విన్ టన్నెల్స్ ఉన్నాయి. ప్యాకేజ్ 63లో ట్విన్ టన్నెల్స్ దాదాపు కూడా పూర్తయ్యాయి. 64 టన్నెల్ మాత్రం ఇంకా పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 80% వరకు కూడా ఎక్సవేషన్ అంటే కొండ తవ్వకాల పనులు అయితే పూర్తయ్యాయి. కానీ లైనింగ్ పనులు ఏవైతే ఉంటాయో అంటే కొండ పై భాగం పెచ్చులు ఊడి పడిపోకుండా ఎటువంటి ఆటంకం లేకుండా వరద నీటి ప్రవాహానికి లైనింగ్ వర్క్ అనేది కూడా జరుగుతుంది. ఆ లైనింగ్ వర్క్ మాత్రం ఇంకా 30 నుంచి 40% వరకు మాత్రమే కూడా జరిగింది. టన్నెల్స్ తవ్వకాల పనులు మాత్రం దాదాపు కూడా పూర్తయిపోయి వచ్చాయి. అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు తాము పనిచేస్తున్నామంటూ కూడా ట్విన్ టన్నెల్స్కి సంబంధించినటువంటి అధికారి ఇరిగేషన్ అధికారి ఇంజనీర్ మూర్తి అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంజనీర్ల అద్భుత సృష్టి పోలవరం ప్రాజెక్టు కొండలని పిండి చేస్తూ గోదావరి సహజ మార్గానికి అడ్డుకట్ట వేసేటువంటి నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది మెగా సంస్థకు చెందినటువంటి ఇంజనీర్ల బృందం అంతా కూడా ఇక్కడ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ సంస్థ జిఎం ఇప్పుడు మనతో ఉన్నారు గంగాధర్ గారు. సార్ ఏంటి ఇంత పెద్ద అద్భుతమైన ప్రాజెక్టులో మీరు భాగస్వాములు అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు నిర్మాణం ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ పోలవరం ప్రాజెక్ట్కి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. నేనైతే చాలా హ్యాపీగా నాకు ఏదో పూర్వజన్మ అదృష్టం అనుకుంటాను ఇందులో పనిచేయడం. ఎందుకంటే నా ఎంటైర్ ఆల్మోస్ట్ ఐఎమ్ వర్కింగ్ సిన్స్ 1991 అంటే 35+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. కానీ ఇటువంటి టెరైన్ కానీ ఇటువంటి స్టాటల్ని ఇప్పుడు వర్క్ చేయలేదు. ఆబ్వియస్గా ఇది నాకు భగవంతుడు ఇచ్చిన వరం అదృష్టం అనుకుంటా ఉంటాను. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎందువల్ల అని చెప్పానంటే ఇక్కడ ఈ టెరైన్ ఉండేది కొన్ని వండర్స్ ఉన్నాయండి. మనం ఏదైతే మనకి చూడండి ఇప్పుడు గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ కానీ అలాగే యాజ్ వెల్ as డయాఫ్రమ్ వాల్ కానీ కొత్త టెక్నాలజీ అండి. సో ఫార్ మనం ఎప్పుడు కూడా ఎక్కడ యూటిలైజ్ చేయలేదండి. ఎస్పెషల్లీ డీవాల్కి వస్తే మనం ఏదైతే కట్టర్స్ యూజ్ చేస్తున్నామో అది 1.5 మీటర్ విడ్త్ అండి. అంటే మనం ఇండియాలో ఇప్పుడు దాకా 1.5 అంత విడ్త్ అంత హైట్ అంత డెప్త్కి మనం యూజ్ చేయలేదండి. ఇవన్నీ మేము స్పెషలైజ్డ్ మన జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసిన మెషిన్స్ అండి. ఇవన్నీ కూడా వెరీ కాస్ట్లీ అండ్ వెరీ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఇదంతా కూడా. సో అటువంటి యంత్రాలతో మెషిన్స్తో పనిచేయడం అనేది నాకు చాలా అదృష్టం అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను చూడలేదు. ఫస్ట్ గతం చేస్తాం కానీ ఎంత హ్యూజ్ విడ్త్ అండ్ అంత హ్యూజ్ డెప్త్ డయాఫ్రమ్ మనం చేయలే. అది పోలవరం ప్రాజెక్ట్కి వెరీ వెరీ క్రిటికల్ అండ్ టాస్క్ ఇది. దాన్ని మేము సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉన్నాము. ఆల్మోస్ట్ విత్ ఇన్ నో టైమ్ దీన్ని ఆల్మోస్ట్ 80% మనం రిక్వైర్డ్ ఏరియా మనం ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నామండి. యాజ్ పర్ షెడ్యూల్ ఎంతైతే క్వాంటిటీ ఉందో 80% మనం ఫినిష్ చేస్తున్నాం. రిమైనింగ్ 20% ఉంది. అది కూడా విత్ ఇన్ షార్ట్ టైం మేము ఫినిష్ చేస్తున్నాం. సో ఇన్ షెడ్యూల్ మేము డివాల్ ఫినిష్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ డ్యామ్ కూడా నడుస్తూ ఉంది. అంటే ఈసీఆర్ఎఫ్ డ్యాము అంటే సహజ సిద్ధమైనటువంటి కొండలు కాకుండా కృత్రిమంగా ఒక కొండనే సృష్టిస్తారని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి కానీ రాయి కానీ అవసరం అవుతుంది? ఆ పనులు ఎప్పటిలోగా ప్రారంభించాము? సో మనకి టోటల్గా ఈసీఆర్ఎఫ్ డ్యామ్లో మనకి 50 లక్షల క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్ కావాలండి యాజ్ అన్ యావరేజ్. అండ్ అలాగే ఒక 10 lakhs క్యూబిక్ మీటర్స్ మనకి మట్టి కావాలండి. అదేంటంటే నల్ల మట్టి. అలాగే 12 to 13 lakhs క్యూబిక్ మీటర్స్ మనకి అగ్రిగేట్ కావాలండి. మీన్స్ కోర్స్ అగ్రిగేట్ మన కంకర అడ్డంగా అది కావాలండి. అదే వేరియస్ గ్రేడేషన్లో. అలాగే నెక్స్ట్ శాండ్ కావాలండి అరౌండ్ ఒక 3 to 4 lakhs. సో టోటల్గా మనకి 75 నుంచి 76 లక్షల క్యూబిక్ మీటర్ల మెటీరియల్ కావాలండి. ఎంటైర్ ఈసీఆర్ఎఫ్ 2 గ్యాప్ 1 and గ్యాప్ 2 కంప్లీట్ చేయడానికి రిగార్డింగ్ ఈసీఆర్ఎఫ్ కండి 70 లక్షలు కావాలండి. సో దీని తాలూకు మెటీరియల్ ఆల్రెడీ మేము ప్రొక్యూర్ చేసుకుంటా ఉన్నాం. కొంత ప్రొక్యూర్ అయ్యిందండి. అగ్రిగేట్ అయితే వాళ్ళు క్రషెస్ పెట్టుకుంటాం. టైం టేకింగ్ కాబట్టి క్రషెస్ పెట్టుకున్నాం. సాయిల్ కూడా ఐడెంటిఫై చేస్తాం. నెంబర్ ఆఫ్ టెస్టులు చేయించాం. ఎందుకంటే సాయిల్ మనకి ఏదైనా డంపుని మనం దాన్ని సెలెక్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ముందు టెస్ట్ అవ్వాలి. దాని తర్వాత వేరే అదరైజ్డ్ క్లయింట్స్ మన సిఎస్ఎంఆర్ఎస్ నెంబర్ ఆఫ్ ఏజెన్సీస్ ఉన్నారు. వాళ్ళందరూ దాన్ని టెస్ట్ చేసి మనకి అప్రూవల్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ దానికి దాన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి వాళ్ళు ఒకే అంతా దాన్ని తీసుకొచ్చి మనం ప్లేస్మెంట్ పెట్టాలి. కాబట్టి ఈ ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. సాయిల్ రెడీగా ఉన్నది, అగ్రిగేట్ రెడీగా ఉన్నది. రిగార్డింగ్ రాక్ వచ్చి ఏంటంటే మనకి రాక్ అరౌండ్ 50 లక్షల క్యూబిక్ మీటర్లు కావాలి. ఈ 50 లక్షలకి 902 అని ఒక హిల్ ఉన్నది, కొండ ఉన్నది మనకి రైట్ సైడ్న. దాన్ని ప్లాన్ చేశారు, గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. సో దాన్ని మనం ప్లాన్ చేసి బ్లాస్ట్ చేసి ఆ ఎంటైర్ మెటీరియల్ మనం ఇటుపక్క తీసుకొచ్చి ప్లాన్ చేస్తున్నాం. అది కూడా మేము ఆల్మోస్ట్
అన్ని రోడ్స్ రెడీ అయిపోయినాయి. షిఫ్ట్ మన మొబిలైజేషన్ మొదలైపోయింది. మనం స్టాక్ పెడుతున్నాము. ఈ మెటీరియల్తో మేము డ్యామ్ సక్సెస్ఫుల్గా విత్ ఇన్ టైంలో ఫినిష్ చేయగలం అనుకుంటున్నాం. ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఎర్త్కమ్ రాక్విల్ డ్యామ్ సంబంధించి ఎంత ఎత్తులో ఉంటుంది, ఎంత పొడవులు నిర్మిస్తున్నారు, దీనికి ఎంతమంది కార్మికులు ఈ ప్రాజెక్ట్ మొత్తంలో పనిచేస్తారు? సో ఈసీఆర్ఎఫ్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఇది మనకి గ్యాప్ అనేది ఒక 500 మీటర్లు ఉంటుంది. గ్యాప్ 2 అనేది ఏంటంటే ఇది ఒక 1500 మీటర్లు ఉంటుంది. టోటల్గా 2002 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే 2001 నుంచి 2.1 నుంచి 2.2 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే 2200 మీటర్లు ఉంటుంది. ఇది యాజ్ అన్ యావరేజ్ మొత్తం అంతా కలిపి ప్రస్తుతానికి మనకి 10 అటు ఇట్లో కలిపి. సో ఇది ఏంటంటే మనకి ఎగ్జిస్టింగ్ బెడ్ వచ్చి యాజ్ యావరేజ్లో +16లో ఉన్నామండి. కానీ ఇది 54 మీటర్ల ఎలివేషన్ వరకు వెళ్తుంది. అంటే అరౌండ్ మనకి 40 మీటర్ల వరకు ఇది రైజ్ అవుతుందండి డ్యాము. సో కింద దీన్ని బాటమ్ విడ్త్ వచ్చి అరౌండ్ 240 మీటర్స్ అండి. పైన వచ్చి 12.5 మీటర్స్ అండి. ఇది ఏంటంటే మీకు ప్రాపర్ స్లోప్స్ తోటి యాజ్ పర్ మనకి కన్సల్ట్ ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారం నడుస్తూ ఉంటుందండి. దీనికి వర్కర్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉంటారు, పబ్లిక్ ఉంటారు, ఇంజనీరింగ్ టీం విపరీతంగా ఉన్నది. మా మెగాలో ఉన్న మెయిన్ ఎంప్లాయీస్ దగ్గర 1000+ ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా వేరే డ్రైవర్స్ చాలామంది ఉన్నారు. సో దగ్గర 1500 నుంచి 2000 దాకా మ్యాన్ పవర్ పడుతుందండి ప్రాజెక్ట్ యాజ్ అన్ యావరేజ్ 500 మంది అయితే పనిచేస్తూ ఉంటారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్తో పాటు పవర్ హౌస్ కూడా మీరే నిర్మాణం చేస్తున్నారు కదా, దానికి సంబంధించి పనులు ఎంతవరకు జరిగినాయి, ఎప్పట్లో? పవర్ హౌస్ కూడా మనకి మేము చేస్తున్నామండి. దానికి వేరే మా మెగా నుంచి నడుస్తూ ఉంది. ఆల్రెడీ టర్బైన్స్ అయిపోయినవి, ఎలక్షన్ అయిపోతుంది. స్పిల్వే అంతా ఎలక్షన్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అదే ఎలక్షన్ అయిపోతుంది. అది కూడా మనకి యాజ్ పర్ షెడ్యూల్ మనకి ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఇచ్చినామో దాని ప్రకారం అది కూడా కంప్లీట్ అయిపోయే సూచనలోనే 100% అవుతుంది కూడా. ఓకే, థ్యాంక్ యూ. అది చూస్తాం కదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైనటువంటి మెగా సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కావడం తమకు ఎంతో ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఇన్ టైంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, దేశంలో ఎప్పుడూ వినియోగించమని యంత్ర పరికరాలన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో తాము ఉపయోగిస్తున్నట్లు మెగా సంస్థకు సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ గంగాధర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 7 లక్షల ఎకరాలకు పైగా సాగునీటిని, అలాగే 5 లక్షల మంది జనాభాకు పైగా తాగునీటిని అందించడంతో పాటు 960 మెగావాట్ల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయబోతున్నారు. ప్రస్తుతం మనం పవర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఈ పవర్ ప్రాజెక్టు ద్వారానే 960 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి తద్వారా కూడా విద్యుత్ కోతను కూడా అధిగమించే దిశగా కూడా, అటు విద్యుత్ నిల్వలు పెంచుకునే దిశగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందడుగు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ పవర్ ప్రాజెక్టు పనులు దాదాపుగా కూడా 70% వరకు పూర్తయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ దాదాపు మొత్తం 12 టర్బైన్లు అయితే ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టుకు సంబంధించి అయితే 12 టర్బైన్లు ఏవైతే ఉన్నాయో ఆ టర్బైన్లు మనం చూస్తున్నాం కదా, ఏదైతే సొరంగం మాదిరిగా ఉన్నటువంటి ఈ కొండ గుహలో నుంచే కూడా అటు నీటిని సరఫరా చేస్తూ తద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసే విధంగా 960 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే విధంగా కూడా ఈ టర్బైన్లు, వీటిలో టర్బైన్లు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ టర్బైన్ల అమెరికాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అటు ఇంజనీర్లు ఎంతో శ్రమించి అయితే ఈ టర్బైన్లు అమెరికా ఏర్పాటు జరిగింది. ఎందుకంటే ఇందులో స్టీరింగ్లను ఏర్పాటు చేయాలి. టర్బైన్ల ఏర్పాటులో కీలకమైన ఈ స్టీరింగ్లు అమెరికాకు 320 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన క్రాలర్ క్రేన్ అయితే ఉపయోగించడం జరిగింది. ఈ స్టీరింగ్ అమెరికాలకు సంబంధించి కూడా ఎంతో ఒక్కొక్క స్టీరింగ్ని 4 విభాగాలుగా కూడా ఏర్పాటు చేసి ఈ విద్యుత్ ఉత్పత్తికి వినియోగించేటువంటి కప్లాన్ టర్బైన్లు ఏవైతే ఉంటాయో అవి సమర్థవంతంగా పనిచేయడంలో ఈ స్టీరింగ్లను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ కీలక నిర్మాణ పనులు అయితే దాదాపుగా కూడా పూర్తవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది పూర్తయిన తర్వాత 960 మెగావాట్లను విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకైతే ఈ పవర్ హౌస్ అనేది కూడా ఉపయోగపడుతుంది. పోలవరం ప్రాజెక్టులో ఇది కూడా ఒక కీలక నిర్మాణం కూడా చెప్పుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2022కు పూర్తి చేస్తామని, 2024 కల్లా పూర్తి చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం చెప్పింది. మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరుగులు పెడుతుంది? ప్రస్తుతం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి మనతో ఉన్నారు. సరే సార్, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులు ఎలా జరుగుతున్నాయి, ఏ శాతం పూర్తి? ప్రాజెక్టు పనులు ఎలా జరుగుతున్నాయనేది మేమే కాదు, ప్రత్యక్షంగా మీరు కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పాపం మీడియాను కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకి అడుగు పెట్టనవలా. మీకు ఇదేదో పాకిస్తాన్ బోర్డర్ లాగా చెక్ పోస్టులు పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా లేకపోతే మీడియా వచ్చినా అసలు కనీసం అడుగు పెట్టడానికి లేకుండా పోలవరాన్ని ఒక నిషిద్ధ ప్రాంతంగా గత ప్రభుత్వం చూసింది. కానీ ఈరోజు ప్రభుత్వం మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పనులు జరుగుతున్నాయి ఎంత శరవేగంగా. అందులో ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్,
ఆ రోజు 18 నెలలు శ్రమించి నిర్మాణం చేస్తే ఆ రోజు 2020 ఆ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఆ డయాఫ్రమ్ వాల్ ఏ రకంగా ధ్వంసం అయితే కనీసం 2020 ఆగస్టులో డయాఫ్రమ్ వాల్ పోతే ఆ విషయం కూడా ముఖ్యమంత్రికి తెలియక 2021 జూన్కి పూర్తి చేస్తాం, 2021 డిసెంబర్కి పూర్తి చేస్తాం, 2022 జూన్కి పూర్తి చేస్తామని అసెంబ్లీలో చెప్పాడని అంటే డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో తెలియనటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు అధికారులు ఉండడం మన దురదృష్టం. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కొత్త డయాఫ్రమ్ వాల్ని మరి ప్రారంభించినటువంటి సంవత్సరం కాలంలోనే పూర్తి చేసేటువంటి విధంగా ఇప్పటికే 950 మీటర్లు పూర్తి చేసి 75% డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తాం. రేపు ఫిబ్రవరి కల్లా డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి అవబోతున్నాయి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మెయిన్ డ్యామ్, ఎందుకంటే పోలవరంలో అత్యంత కీలకమైనటువంటి అంశం మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా ఇప్పుడే మీరు చూసారు గ్యాప్ 1లో ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి అటు ఇటు ఒక 20 మీటర్స్ క్లే పోర్షన్ వర్క్ అంతా కూడా జరుగుతుంది, మీరే చూసారు. ఆ 20 మీటర్స్ తర్వాత రాక్తో 700 నుంచి 70 వరకు ఏదైతే రాక్ సైజులు తోటి అక్కడ ఫిల్లింగ్ చేయడం మీరు కూడా చూసారు. అంటే అత్యంత కీలకమైనటువంటి మెయిన్ డ్యామ్ పనులు కూడా గ్యాప్ 1లో ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. అవి రేపు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపుగా ఆ గ్యాప్ 1లో మెయిన్ డ్యామ్ పూర్తి చేయాలనేటువంటి మా లక్ష్యం. అదేవిధంగా ఇప్పుడే మనం నుంచుని ఉన్నాం, ఈ ప్లేస్ అంతా కూడా ఇది గ్యాప్ 2కి సంబంధించినటువంటిది. ఈ గ్యాప్ 2లో కూడా మనం ఆల్రెడీ డయాఫ్రమ్ వాల్ని మనం స్టార్ట్ చేసాం. ఈరోజు ఆ డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తి అవడమే కాదు, ఆ డయాఫ్రమ్ వాల్కి అటు ఇటు కూడా మట్టి క్లియర్ చేసి ఇప్పుడు ఇక్కడ కూడా ఈసీఆర్ఎఫ్ డ్యాము ఇక్కడ కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాం ఈ 2లో కూడా. అంటే ఇది కూడా రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని. అయితే ముఖ్యమంత్రి గారు పుష్కరాల కల్లా పూర్తి చేయాలి గోదావరి సెంటిమెంట్ అని చెప్పారు. అవకాశం ఉన్నంత వరకు మరి ఆ రకంగా పనిచేయడానికి ట్రై చేస్తాం. ప్రకృతి సహకరించి ఏదైతే డిజైన్స్ కానీ అప్రూవల్స్ కానీ ఇన్ టైంలో మాకు ఏదైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా, లేదంటే 27 డిసెంబర్ కల్లా ఈ యొక్క ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యాములు కూడా పూర్తి చేసేటువంటి విధంగానే శరవేగంగానే మల్టిపుల్గా పనులు జరుగుతున్న విషయాన్ని మీరు కూడా చూస్తూ ఉన్నారు. అంటే ప్రధాన డ్యామ్తో పాటు రైట్ టు లెఫ్ట్ కనెక్టివిటీస్ పనులు ఎంతవరకు వచ్చాయి అనుకోవచ్చు? అవి ఎప్పటిలోగా పూర్తి అవకాశం? అంటే ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ నిర్మాణ పనులను ప్రారంభించడంతో పాటుగా ఈ డ్యామ్ పూర్తయిన తర్వాత ప్రధానంగా ఈ నీరంతా కూడా అటు రైట్ మెయిన్ కెనాలు అదేవిధంగా ఇటు లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి పోవాలి. అవి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ టన్నెల్స్, అత్యంత క్లిష్టమైనటువంటి టన్నెల్స్లో లైనింగ్ వర్క్లు అవన్నీ కూడా ఉన్నాయి, దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్నాయి. అటువంటి పనులను కూడా అంటే ఈ ప్రాజెక్టుకి ఎంత ప్రాధాన్యతనిస్తూ అట్ ద సేమ్ టైం ఆ యొక్క రైట్ కనెక్టివిటీస్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు 82% పనులు పూర్తయ్యాయి. లెఫ్ట్ కనెక్టివిటీస్ 62% పూర్తయ్యాయి. 2026 జూన్ కల్లా రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీస్ పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టాం. ఇప్పుడు ఈ యొక్క మెయిన్ డ్యామ్ నుంచి మనం ఆల్రెడీ ఆ రైట్ లెఫ్ట్ కెనాల్ పనులు కూడా ఇప్పుడు మనం పరిశీలించడం జరుగుతుంది. అంటే ఈరోజు జీవనాడి ప్రాజెక్ట్ ద్వారా నదులు అనుసంధానం చేయాలని కూడా చంద్రబాబు చెప్తూ ఉంటారు. పోలవరం బనకచెర్లకు సంబంధించి తెలంగాణ అభ్యంతరాలతోనే ఆగిపోయింది అనుకోవచ్చా? ఇప్పుడు మరి పోలవరం నుంచి నల్లమల సంబంధించి ప్రాజెక్టు కూడా అంటున్నారు. మరి ఏంటి పోలవరంతో ఏ విధంగా ముడిపడి ఉంది, అది ఎలా ముందడుగేస్తుంది? అంటే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఆల్రెడీ డిపిఆర్కి మన కూడా అంటే పోలవరం నుంచి నాగార్జున సాగర్ కొద్దిగా మార్పు చేసుకుని అంటే 3 స్టేజీలు ఉంటే అందులో 2 స్టేజీలు ఇప్పుడు ఫస్ట్ లైన్లో తీసుకోవాలని, అందులో భాగంగానే పోలవరం టు కృష్ణా నుంచి నల్లమల సాగర్కి 2 స్టేజీలు తీసుకోవాలని మన డిపిఆర్కి కూడా పిలవడం జరిగింది. అంటే ఈ రకంగా మనం ఫస్ట్ హాఫ్లో ఇట్లా ఈ 2 స్టేజీలు మనం పూర్తి చేసుకోగలిగితే నాగార్జున ఏదైతే నల్లమల సాగర్ నుంచి అటు శ్రీశైలం రివర్సిబుల్ పంప్స్ ద్వారా శ్రీశైలం తీసుకెళ్ళడమా, లేకపోతే అటు బనకచెర్ల తీసుకెళ్ళడమా, లేకపోతే అటు సోమశలకు తీసుకెళ్ళడం అనేది నెక్స్ట్ స్టేజ్లో డిసిషన్ తీసుకోవచ్చు. ముందు పనులు ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆల్రెడీ పనులకి డిపిఆర్ కూడా సిద్ధం చేయడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిది ఒక సంకల్పం, ఆయన ఒక సంకల్పం తీసుకుంటే నెరవేరుతుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఒక కలగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా మేము ఎంత పనులు చేస్తూ ఉన్నా చాలామంది సార్ ఇది కనీసం మన హయాంలో పోలవరం పూర్తి చేయగలుగుతామా అని అడుగుతూ ఉన్నారు. అంటే అటువంటి కళగా ఉన్నటువంటి ప్రాజెక్టుని కూడా మేము 2027కి పూర్తి చేయగలుగుతూ ఉన్నాం. అదే ఎందుకు దానికి ఉదాహరణ కూడా మీరు ఇప్పుడు రివ్యూలో కూడా చూస్తారు. ఎందుకంటే గతంలో 72% పూర్తి చేసాం పోలవరం 14-19లో. తర్వాత 19 నుంచి 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 2% పనులు చేశారు.
ఈవేళ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే 12% పనులు పూర్తి చేసి ఇప్పుడు 88% పూర్తి చేసాం ఇప్పుడు పోలవరాన్ని. అంటే ఇట్లా ఒక టార్గెట్, ఒక లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా రేపు భవిష్యత్తులో కూడా ఈ పోలవరం టు నల్లమల సాగర్ ఏవైతే 2 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిపిఆర్ చేసాం. అవి కూడా పనుల్ని మరి తొందరలోనే ప్రారంభించుకుంటూ ఈ యొక్క పోలవరం వరద నీరు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు తీసుకెళ్లేటువంటి విషయంలో కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంత అద్భుతమైన ప్రాజెక్టుకు సంబంధించి పక్క రాష్ట్రాల అభ్యంతరాలు ఎప్పటికప్పుడు పెడుతూనే ఉన్నాయి. ఇటీవల కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలవరం ఎత్తు విషయంలో కానీ ముంపు ప్రభావం విషయంలో కానీ దాని మీద నిర్వాసితులకు మీరు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? పక్క రాష్ట్రాల అభ్యంతరాలపై ఏ విధంగా స్పందించారు? అంటే పోలవరం సంబంధించిన నిర్వాసితుల మీద కూడా ఈ ప్రభుత్వం స్పష్టంగా దృష్టి పెట్టింది కాబట్టి ఈ సంవత్సరంలోనే మొన్న సంక్రాంతికి ఒక 900 కోట్లు, మొన్న దీపావళికి 1000 కోట్లు, అంటే ఒక్క ఏడాదిలో 2000 కోట్ల రూపాయలు ఇచ్చింది నిర్వాసితులకి. ద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు. గతంలో కూడా 2016లో కూడా 700 కోట్లు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. మధ్యలో 5 సంవత్సరాల పాలనలో 0. అంటే ఈ రకంగా నిర్వాసితులకు కూడా ప్రాధాన్యత ఇచ్చి 2027 డిసెంబర్కి మనం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఒక సంవత్సరం ముందుగానే నిర్వాసితులకు సంబంధించి పార్టీ 1.15 మీటర్స్ కాంటూర్కి నిర్వాసితుల సమస్య అంతా కూడా క్లియర్ చేయాలని, అదేవిధంగా తదనంతరం ఫేజ్ 2 45.72 మీటర్స్ కాంటూర్కి R&R కానీ ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఏదైతుందో అది కూడా క్లియర్ చేసుకోవాలనే ఆలోచనతోటి ప్రభుత్వం పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్లుగా పొరుగు రాష్ట్రాలతోటి కూడా సత్సంబంధాలతోటి సంప్రదింపులతోటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా ముఖ్యమంత్రి గారి స్థాయిలో మాట్లాడి అవి కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్తాం ముందుకు. థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా, పోలవరం డయాఫ్రమ్ వాల్ ప్రధానంగా ఏదైతే దెబ్బతిందో దానికి 200 మీటర్ల దిగువన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మొత్తం 1350 మీటర్ల నిర్మాణానికి గాను మనం చూసినా కదా 950 మీటర్ల వరకు కూడా నిర్మాణం పూర్తయిపోయింది. ఏదైతే భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి లీకేజీలు ఏవి కూడా రాకుండా ప్రధాన ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి అడుగు భాగాన ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది కూడా ఉంటుంది. అటునుంచి ఇటువైపుకి గోదావరి నీరు అనేది కూడా ప్రవహించకుండా ఉండేందుకు, ఎక్కడా లీకేజీలు ఉండకుండా ఉండేందుకే ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది గోదావరి ప్రవాహానికి అడ్డుకట్టగా కూడా నిర్మిస్తారు. భూమి అంతర్భాగంలో నిర్మించేటువంటి అడ్డుకట్ట డయాఫ్రమ్ వాల్ అయితే, భూమి పైన నిర్మించేటువంటి ఒక కొండలా నిర్మించేటువంటి అడ్డుకట్ట ఈసీఆర్ఎఫ్ డ్యామ్. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులు కూడా ప్రస్తుతం అయితే ప్రారంభిస్తున్నాం. సమాంతరంగానే ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 2026 డిసెంబర్ కల్లా కూడా పూర్తి చేస్తూ 2027 డిసెంబర్ కల్లా కూడా ప్రధాన డ్యామ్ పూర్తి చేసే విధంగా, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పూర్తి చేసే విధంగా తాము యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ కూడా చేయిస్తున్నామనేది కూడా మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేయడం జరుగుతుంది. అయితే 2027లో పుష్కరాలు రానున్న నేపథ్యంలో కూడా పుష్కరాల సమయానికల్లా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఆ దిశగా పనులు చేస్తున్నామని, వీలైనంత మేరకు త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులను కూడా ఆదుకునేందుకు తాము ముందుంటామంటూ కూడా మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేయడం అయితే జరుగుతుంది. మొత్తానికి పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ పనులు కాస్త వేగం పుంజుకున్నాయనేది అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం అయితే కనబడుతుంది. ఈ తరుణంలోనే ఈ ప్రాజెక్టును వచ్చే పుష్కరాల కల్లా కూడా పూర్తి చేస్తామంటూ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కానీ అధికారులు కానీ దాదాపు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. 2027 డిసెంబర్ నాటికి ఇది పూర్తవుతుందని చెప్తున్నప్పటికీ కూడా పుష్కరాల కల్లా పూర్తి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఏదైతే ఈ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా ప్రస్తుతం అయితే పోలవరం ప్రాజెక్టులో పనులు అయితే జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు మొత్తం సివిల్ వర్క్స్ ఇప్పటి వరకు 87.80% అయితే పూర్తయ్యాయి. ఇందులో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి హెడ్ వర్క్స్ పనులు 88% పూర్తి కాగా మెయిన్ డ్యామ్ పనులు 90% పూర్తయ్యాయి. అలాగే రైట్ కనెక్టివిటీ పనులు 81% పూర్తయితే లెఫ్ట్ కనెక్టివిటీ పనులు 62% కూడా పూర్తయ్యాయి. అలాగే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో కుడి కాలువ అటు కృష్ణానదికి అనుసంధానం చేసేటువంటి ఈ కాలువ దాదాపు 92% కూడా పూర్తయ్యేది కూడా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అలాగే అటు విశాఖకు పురుషోత్తపట్నం మీదుగా తరలించే లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా 82% వరకు కూడా పనులు పూర్తయ్యాయని కూడా ప్రస్తుతం అధికారిక లెక్కలు అయితే చెబుతున్నాయి. వీటితో పాటు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టులో మనం చూస్తున్నాం ఏదైతే గోదావరి సహజ ప్రవాహానికి అడ్డంగా నిర్మించేటువంటి డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే
ఉందో దాని కింద నిర్మించాల్సినటువంటి డయాఫ్రమ్ వాల్ అనేది పాతది ధ్వంసం కావడంతో కొత్త నిర్మాణం ఇప్పటికే 950 మీటర్లు పూర్తి చేశారు. మిగిలింది మొత్తం 1350 మీటర్లు కూడా పూర్తయిన తర్వాత సమాంతరంగానే ఈలోగానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణాన్ని కూడా చేపడుతున్నట్లు గ్యాప్ 2లో ఉన్నటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి కూడా పనులు అయితే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. అందులో గ్యాప్ 2లో ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్కు సంబంధించి పనులు 77% పూర్తయితే అక్కడ సీపేజ్ని అరికట్టేందుకు నిర్మించిన బట్రస్ డ్యామ్ పూర్తిగా నిర్మాణం అయితే పూర్తయింది. అలాగే వైభవ్ కాంపాక్షన్ వర్క్స్ అనేది 97% పూర్తి కాగా అక్కడ ఉన్నటువంటి ఇతర అన్ని పనుల్లో కూడా దాదాపు కొనసాగుతున్నాయి. అయితే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పూర్తిగా నిర్మించాలంటే కనుక 2027 డిసెంబర్ వరకు కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే 2027 జూన్ కల్లా కూడా దాదాపు ఇది పూర్తి చేస్తామని అధికారులు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లయితే తెలుస్తోంది. మొత్తానికి పోలవరం జాతీయ ప్రాజెక్టులో గతంలో సొమ్ములు చెల్లించక ముందే ఖర్చు చేసి ఆ తర్వాత కేంద్రం నుంచి రీఎంబర్స్ చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు అడ్వాన్స్గా కేంద్రం నిధులు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు అనుకున్న దిశగా ముందుకు వెళ్తుందనేది కూడా కూటమి ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కూడా చెప్తుంది. మొత్తానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం ముందుకు వెళ్తుంది కానీ అటు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులకు సంబంధించి కూడా మరింత వేగం పుంజుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ ఏడాదే దాదాపు 2000 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్లో వేసిన నేపథ్యంలో మరింత వేగంగా 6 కాలనీలు కానీ పునరావాస ప్యాకేజీ కానీ ఇస్తే ఖచ్చితంగా ఈ నిర్మాణం పూర్తయ్యేలోగా నిర్వాసితులకు కూడా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి తాజా సమాచారం. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, పోలవరం ప్రాజెక్టు నుంచి.